విజయవాడలో ఉన్న గుణదల మేరీమాత చరిత్ర మీకు తెలుసా? 1923లో ఇటలీ నుండి వచ్చిన కాథలిక్ మిషనరీ మాన్సిగ్నోర్ హ్యూస్ పెజోని గుణదలలో సుమారు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో గుణదల కొండ కూడా ఉండేది. అక్కడే ఒక మిషన్ ని ప్రారంభించి 1924లో సెయింట్ జోసెఫ్స్ అనాథాశ్రమం నిర్మించారు. తర్వాత 1925లో గుణదల కొండ మధ్యలో ఉన్న ఒక నేచురల్ గుహలో అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ అంటే మన తెలుగులో లూర్దు మాత అంటే మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి గుణదల ఒక పవిత్ర యాత్ర స్థలంగా ప్రసిద్ధి పొందింది. అసలు అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ అంటే ఏంటి? 1858లో ఫ్రాన్స్ లోని లార్డ్స్ అనే ప్రదేశంలో బెనడెట్ అనే 14 ఇయర్స్ అమ్మాయికి మేరీమాత దర్శనం ఇచ్చింది. ఆ ఘటనకు గుర్తుగా గుణదలలో కూడా లార్డ్స్ గుహని ఆధారంగా చేసుకొని ఈ పుణ్యక్షేత్రం నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద గుణదల మేరీమాత చర్చ్ మాత్రం 1971లో నిర్మించి ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9th నుండి 11th వరకు గుణదల ఫీస్ట్ ఘనంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు మతంతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వస్తారు. అందుకే గుణదల కేవలం ఒక చర్చ్ కాదు, అది విశ్వాసానికి, ఐక్యతకి మరియు శాంతికి ప్రతీకం. మరెన్నో విజయవాడ కబుర్ల కోసం ఫాలో చేయండి విజయవాడ వైన్స్.